దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒకటైన కాకతీయ యూనివర్సిటీని సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు ఉండే హాస్టళ్లలో పెచ్చులు ఊడిపోతున్నాయి, ఫ్యాన్లు కూలిపోతున్నాయి. మరోవైపు కుక్కలు పాముల బెడద. దీనికి తోడు బోధనేతర సిబ్బంది లేదని చెప్తున్న తరుణం, పిహెచ్డి అడ్మిషన్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్న నేపథ్యము. మరోవైపు ఆహారం కూడా సరిగా అందించడం లేదు, నీళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని విద్యార్థులు చెప్తున్న నేపథ్యం. యూనివర్సిటీలోకి వెళ్ళి విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోతన హాస్టల్లో ఉన్నాము. ఈ హాస్టల్ పోయిన సంవత్సరం వరకు బాయ్స్కి సంబంధించిన హాస్టల్గా ఉండేది. ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని బాలికలకు కేటాయించిన నేపథ్యం. ఇది వసతి యోగ్యం కాదని చెప్పి రిపోర్ట్లు కూడా ఉన్న నేపథ్యం. ఇప్పటికే ఇక్కడ 2 ప్రమాదాలు జరిగాయి. ఒక అమ్మాయి పైన ఏదైతే సీలింగ్ ఫ్యాన్ కూలిపోయిన నేపథ్యంలో అమ్మాయికి 18 కుట్లు పడి ఇప్పటికీ చికిత్స పొందుతున్న నేపథ్యం. నిన్న పెచ్చిలు ఊడిపోయిన ఘటన చూసాము. ఈ ఘటనకు సంబంధించి అక్కడ అమ్మాయిలు లేరు కాబట్టి ప్రాణాపాయం తప్పిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పక్కనే అంటే అమ్మాయిలు కూర్చున్న పక్కనే ఆ పెచ్చులు పడ్డాయి. అదే కనుక అమ్మాయి మీద ఆ పెచ్చులు పడి ఉంటే ఇవాళ తీవ్రమైనటువంటి గాయాలయ్యే పరిస్థితి ఉండేది. పోతన హాస్టల్ లోపలికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాలికల భయాందోళన ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్ వద్ద ఉన్నాము. ప్రమాద తీవ్రత మనం చూడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో పెచ్చులన్నీ ఊడిపోయిన నేపథ్యం. మనం చూస్తున్నటువంటి ఈ పెచ్చు చూస్తే దాదాపు 3 నుంచి 5 కిలోలు ఉన్న నేపథ్యం. ఇది కనుక తలకాయ మీద పడుంటే వాళ్ళ విద్యార్థుల పరిస్థితి మరోలా ఉండేది. వాళ్ళ ప్రాణ హాని తప్పిందని, ప్రాణానికి ముప్పు తప్పిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చూస్తూ ఉన్నాము పూర్తి స్థాయిలో పెచ్చులన్నీ కూడా పడిపోయిన నేపథ్యము. గతంలో ఈ హాస్టల్లోనే కింది ఫ్లోర్లో ఒక ఫ్యాన్ కూడా కూలిపోయిన నేపథ్యం. మనతో పాటు ఈ హాస్టల్ గదికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అమ్మ, నిన్న ఏం జరిగింది? ఆ సమయం అంటే రాత్రి 10 గంటల తర్వాత మీరు హాస్టల్ ఈ గదిలో లేరా? అసలు ఎక్కడ ఉన్నారు? ఆ సందర్భంలో మీరు ఇక్కడ ఉంటే పరిస్థితి ఏంటి? సార్, నేను ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. 9:30 ఏమో నేను మెస్కి వెళ్ళి వచ్చాను. వచ్చి ఫ్యాన్ వేసుకొని ఇక్కడ పడుకున్నాక అప్పటికి 10 అట్లా అవుతుంది. పడుకున్న తర్వాతకి ఒక చిన్న బండ లాంటి మీద పడింది, ఒక హింట్ లెక్క పడగానే ఏం చేసిన, ఫ్యాన్ ఏమన్నా ఊసిందేమో అని చెప్పి అటు పక్క జరిగిన, ఫ్యాన్ పడుతుందేమో అని చెప్పి పక్క జరిగేసరికి ఆ బండ వచ్చి నా సైడ్కి పడింది. పడితే ఇది ఇట్లా పడ్డది సడన్గా అని చెప్పి ఒక్క సెకండ్లో లేచి అటు కూర్చున్నా. ఇటు కూర్చుంటే అదంతా నా మీద పడు. అటు కూర్చున్నా, ఒక్కడేసారి టబెల్లని పడింది. ఫ్యాన్ పడుతుందేమో అని చెప్పి ఆ భయంలో లేచి వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసిన తర్వాతకి ఇక మొత్తుకున్నా. అందరు ఊరికి వచ్చిళ్ళు, ఫ్రెండ్స్ ఇట్లా అందరు వచ్చిళ్ళు. సో తర్వాత అంటే ఇది 10 లోపట్ల జరిగింది కాబట్టి మేము ఇంకెవరం పడుకోలే. ఇంకా ఫ్రెండ్స్ బయట ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా. అంటే ఇక 1, 2 అట్లా అయితే అందరు పడుకునే వాళ్ళం. పడుకున్న తర్వాత ఆ మీద ఆది పడు, నా మీద ఫ్యాన్ పడు, ఈ బండలు అన్నీ పడు. ఇప్పుడు ఇక సిచ్యువేషన్ ఘోరంగా ఉండు అసలు. ఇక నైట్ ఇక ధర్నా ఇట్లా చేసాం. సార్ రిజిస్టర్ సార్ ఇట్లా వచ్చిండు, మాట్లాడిండు. నేను మార్నింగ్ వచ్చి షిఫ్ట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక అంటే నిన్న అది హఠాత్ పరిణామంగా గతంలో కూడా ఈ హాస్టల్లో జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి ఎట్లా ఉన్నది మీ పరిస్థితి? బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారా? ఎట్లాంటి నిజానికి జాగ్రత్త తీసుకోవడం వల్లే నిన్న ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడడానికి కూడా బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే మేము ఇక్కడికి వచ్చి దాదాపు 8 months అట్లా అవుతుంది సార్. 8 months అవుతుంది. అంటే అంతకుముందే మాకు అంత భయం లేకుండే. నార్మల్గా పాములు ఇక్కడ వస్తాయని చెప్పి ఇది ఒక టాక్ ఉంది, పాములు వస్తాయి అంటే ఏ సరే పాములు వస్తాయి అంటే చూసుకొని వెళ్ళాలి అన్నది ఒకటి ఉండే మాకు. ఇంతకుముందు ఒక 20 days బ్యాక్ ఒక ఫ్యాన్ పడింది. ఆ ఫ్యాన్ పడ్డ కాంచి ఇక అందరికీ చాలా భయం వేస్తుంది. ఇక ఫ్యాన్ పడ్డది అన్న కాంచి. అంతకుముందు ఓకే బాగానే ఉన్నారు, పాములకి ఇట్లా అన్నీ కనిపిస్తున్నాయి. ఇక ఫెసిలిటీస్ పరంగా అయితే సఫర్ అయ్యిళ్ళు. ఇక హాస్టల్ పరంగా ఇట్లా ఇవన్నీ పట్టించుకోలేదు. ఇక మొన్న ఫ్యాన్ పడ్డ కాంచి భయపడి ఫ్యాన్ వేయకపోవడం అట్లా భయపడుతూ అందరు ఇట్లనే ఉంటున్నారు. ఈరోజు ఇది జరిగిపోయింది. ఇక ఇంకా హాస్టల్లో ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఫుడ్ విషయంలో కావచ్చు, ఇంకా ఎట్లాంటి సమస్యలు? ఫుడ్ మాకు మెనూలో ఒక రకంగా ఉంటుంది, పెట్టేది ఒక రకంగా ఉంటుంది సార్. అంటే మాకు ఆర్డర్ వైజ్ ఉంటుంది, అది ఎప్పుడు అట్లా పెట్టలేదు. ఒకరోజు ఒకటి అంటారు, ఒకరోజు అసలు అది మాకు ఆ మెస్కి వెళ్ళి చూసేదాకా కూడా తెలియదు ఇది ఈ రోజు అని. ఇక ఫుడ్ విషయం అంటే నిన్న ఒక అమ్మాయికి ఫుడ్ పాయిజన్ కూడా అయింది. అంటే ఫుడ్ ఇట్లా పెడుతున్నారో కూడా మీరు అర్థం చేసుకోవాలి.
ఇక పాములు అంటే కామన్, ఇక ఇక్కడ రోజు పాములు వస్తూనే ఉంటున్నాయి. నిన్న మేము మెస్కి వెళ్ళడానికి ముందు పాము కనిపించింది. పాము కనిపిస్తే అది మేము ఇమీడియట్గానే వీడియో తీసి మేము ఒకటి మొన్న ఫ్యాన్ పడ్డ కంచి హాస్టల్ మొత్తం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఆ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ పాము ఉంది అక్కడ, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అది వీడియో పెట్టినాం. ఆ పాముని చూసుకుంటే లోపలికి వచ్చి అదే భయంతో ఇక్కడ పడుకున్నా అసలు 10 minutesకి అది పడిపోయింది. ఇంకా అసలు భయం అంటే మామూలు భయం కాలే, ఒక సెకండ్లో అదంతా కూలిపోతే ఏమో అన్న భయంతో ఇక అరిసి అందరు వచ్చారు. ఇక మీ పేరెంట్స్ మాట్లాడినరామ్మా, ఏమంటారు? పేరెంట్స్కి చెప్పలే, భయం అవుతుంది. పేరెంట్స్ చెప్తే ఎందుకు తీసుకెళ్తారేమన్న భయంతో పేరెంట్స్కి ఇప్పటికీ చెప్పలే, ఇంకా ఎవరికి తెలియదు. ఈ న్యూస్ల ద్వారానే ఇక తెలుస్తుందేమో తెలియదు. పేరెంట్స్ చెప్పలే, ఎవరికి చెప్పలే. ఇక ఇక్కడ అందరికీ తెలిసి మీడియా వాళ్ళకి ఇలా సార్ వచ్చి మాట్లాడిన అంతే. మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం చదువుతున్నారు? సార్ నేను భూపాలపల్లి దగ్గర, మాది గుర్రంపేట విలేజ్ సార్. నేను ఎంఎస్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. ఏం చెప్తారు? ఇంత పెద్ద పెచ్చు కనుక విద్యార్థిని పడితే ఎట్లా ఉండే పరిస్థితి? ఏమనండి, ప్రాణాలు పోవడమే. ఇక ఇంత పెద్ద పెచ్చు పడ్డా అంటే విద్యార్థులు నిద్ర ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి. ఎందుకంటే బిల్డింగ్ మొత్తం ఇట్లా ఉన్నది. పోత హాస్టల్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్ మొత్తం ఇట్లా ఉన్నది. హాస్టల్ మొత్తం కొన్ని రూమ్లలో మొత్తం చాలా రూమ్లలో మొత్తం ఇదే రీతులు ఉన్నాయి. దబ్బనంగా పెద్ద మొత్తంగా ప్రమాదం మాత్రం విద్యార్థుల ప్రాణాలు పోతాయి. ఈ యూనివర్సిటీ అధికారులు ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ వీసీ వాగడి కర్ణ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు రాత్రి 2 గంటలాగా మీ ధర్నేసిన విద్యార్థులతోటి, మేము కూడా స్టూడెంట్స్ కాదు యూనివర్సిటీ విద్యార్థులమే, ఎవరు కూడా వచ్చి అసలు ఏం జరిగింది అని తెలుసుకున్న పాపన పోలేదు. ఇంత పెద్ద సంఘటన జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు విద్యార్థులు కూడా, విద్యార్థి సంఘాలు కూడా అన్ని కూడా సమస్యల కోసం లేవనెస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ వీసీ గారు రాలేదు, స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదు. రిజిస్టర్ గారు విద్యార్థులు బెదిరిస్తున్నారు, మీరు రిజిస్టర్ చేస్తాం, మీ సర్టిఫికేట్ ఆపుతాం, మీరు ఎగ్జామ్ ఫెయిల్ చేస్తాం, అన్నీ అంటే ఈ సమస్యను బయటికి పోకుండా అన్ని విధాలు ప్రయత్నం చేసిళ్ళు. అయినా కూడా మేము సమస్యను బయటికి పోయింది. అందరూ కూడా ఇక్కడ సమస్యను మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం తెలిసిపోయింది. దీనికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే గతం కూడా ఆస్ట్రేలియా చెప్పినాం, వాళ్ళు కూడా ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. విద్యార్థుల ప్రాణంతో మొత్తం చెలగమాడుతున్నారు. ఏ ప్లస్ అని యూనివర్సిటీ, ఏ ప్లస్ యూనివర్సిటీ ఇంత దుర్మార్గం ఉన్నది భారతదేశంలో. ఏ ప్లస్ అసలు యూనివర్సిటీ ఇంత దుర్మార్గం ఉన్నది. ఎవరు కూడా ఇంత దారుణమైన యూనివర్సిటీలో ఎవరు కూడా చదువుకున్న భయభ్రాంతికి గురవుతారు. కాబట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలంటే తక్షణమే ఇంకో కొత్త హాస్టల్కు తరలించాలి. లేదంటే మాత్రం పెద్ద ఉద్యమం చేస్తాం. మీది ఇట్లా ఉంటే విద్యార్థుల ప్రాణాలు పోతాయి. మీకు చాత కాకపోతే, యూనివర్సిటీ అధికారులు చాత కాకపోతే మల్లారెడ్డి గారు, రిజిస్టర్ గారు మీరు రాజీనామా చేయండి. అలాగే ఇన్ఛార్జ్ వీసీ వాకడి కన్నా గారు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. రాత్రి 2 గంటల ధర్నా ఎవరు కూడా రాలేదు. స్థానిక ఎమ్మెల్యే రాలేదు. మొత్తం కూడా అధికారులు కానీ, ప్రజాపాలన కానీ విద్యార్థులు వ్యతిరేకంగా ఉన్నారు. విద్యార్థుల పక్షాన్ని ఎవరు లేరు. ఎవరు చూడు విద్యార్థులకు ఏమైతే మాకేందన్న రీతులు ఉన్నారు. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇన్ఛార్జ్ వీసీ వాకడి కన్నా ఇక్కడ రావాలి, విద్యార్థులు మాట్లాడాలి, వీళ్ళని ఇంకో హాస్టల్కు తరలించాలి. లేదంటే మాత్రం విద్యార్థుల మొత్తం యూనివర్సిటీ మొత్తం ముట్టడిస్తాం, వీసీ బిల్డింగ్ ముస్తాం, రోడ్ల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర రోకలు ధర్నా చేస్తాం, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పుడు మీరు 2 చేతులతో పట్టుకోవడానికి ఇంత బరువు అవుతుంది, తల మీద పడితే పరిస్థితి? తల మీద పడితే ఇప్పుడు ఇది దగ్గర 5-6 కిలో ఉంటుంది. 5-6 కంటే చిన్న ఒక పావు కిలో 1 కిలో రాయితలు కొడితేనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఒక దగ్గర ఇది అంటే ఒక దగ్గర ఒక 4-5 6-7 ఫీట్ల అంటే ఆ లోతు ఉండలు పడ్డాయి. మొత్తం బెంచీలు అక్కడ టేబులే పలిగిపోయింది, బెంచ్ పలిగిపోయింది, టేబుల్ పలిగిపోయింది. అక్కడ అసలు విద్యార్థులు అసలు కాక బై మిస్టేక్ ఉంటే వాళ్ళు ఈ రోజు ప్రాణాలతో ఉండేది కాదని మేము ఈ రోజు అడుగుతున్నాం వాళ్ళని. ఇప్పుడు పైనుంచి ఇవి పడడం వల్ల విద్యార్థులు చాలా, ఇప్పుడు అది కుర్చీ చూసినట్టయితే మొత్తం అది విరిగిపోయింది. అదే ఒక విద్యార్థి మీద పడితే మొత్తం నెత్తి వాళ్ళకి మొత్తం ఆగమాగమేది. ఇప్పటికైనా అందరు అంటే స్పందించి వాళ్ళు ఎంబటే ఇది చేపించి విద్యార్థులు అందరినీ సమ్మక్క సారక్క హాస్టల్కి తరలించాలని మేము కోరుకుంటున్నాం. మరి పోతన హాస్టల్లో అమ్మాయిలను పెట్టదని చెప్పి మేము ముందు నుంచి ధర్నాలు చేసినాం. ఎందుకంటే అది అమ్మాయిలకు అది కరెక్ట్ కాదని చెప్పినాం. అయినా కానీ మా మాట వినకుండా హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, లేకపోతే అప్పుడున్న వీసీ గారు కావచ్చు, అందరూ కూడా కావాలని చెప్పి దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టించి మరి హాస్టల్ గర్ల్స్ హాస్టల్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ క్యాంపస్లో పెద్ద కొండ సిలువలు, పెద్ద పాములు, హాస్టల్ సరిగా లేకపోయినా అయినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అమ్మాయిలను బలి చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పోతన హాస్టల్ అనేది 40-50 సంవత్సరాల చరిత్ర గల హాస్టల్. ఇది ఎప్పటి నుంచో ఉన్న హాస్టల్. ఇది అమ్మాయిలు సేఫ్ కాదని ఎంతమంది చెప్పినా కానీ వినకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు పోతన హాస్టల్లో ఈ దుర్ఘటన అనేది ఇది జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, నైట్ మేము 1 గంట 2 గంటల దాకా కూడా మేము ధర్నాలు చేసినాం. ఎందుకంటే అధికారులు కూడా ఎవరు రాలేదు. వచ్చిన తర్వాత కూడా మేము హాస్టల్ వేకేట్ చేపిస్తాం, 5 ఫ్లోర్ ఒక్కడే చేపిస్తాం, కింద అవి బాగానే ఉన్నాయి, అవి అట్లే ఉంటాయి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అక్కడ కొత్త హాస్టల్ సమ్మక్క సారక్క హాస్టల్ కూడా ఇస్తామంటున్నారు. కానీ ఒక రూమ్కు 10 మందిని అయితే అక్కడ అలా చేస్తామంటున్నారు. ఎందుకంటే 10 మంది అక్కడ అడ్జస్ట్ కాలేరు. ఎందుకంటే ఆ రూమ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి హాల్స్ అనేది, అక్కడ 10 మంది అడ్జస్ట్ కాలేరు. దయచేసి అక్కడ ఇచ్చినా కానీ ఒక 5 నుంచి 6 మందిని మాత్రం ఒక రూమ్లో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పాటు రిజిస్ట్రార్ గారు కూడా ఉన్నారు. మరొకసారి ఆయనతో లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇట్లా పిచ్చులు ఓడిపడుతున్న నేపథ్యము, ఏదైతే మొన్న ఒకసారి ఫ్యాన్ కూలిపోయింది, ఏం చెప్తారు? ముఖ్యంగా విద్యార్థులందరినీ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? విద్యార్థులను ఇప్పుడు ఆల్రెడీ షిఫ్టింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ కార్డ్స్ అన్నీ తీసుకుపోయి కొత్త హాస్టల్ ఇంకోటి ఉంది 150 కెపాసిటీ, అందరికి షిఫ్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవని విద్యార్థుల వైపు నుంచి వినబడుతుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయని అయితే నేనేం చెప్పడం లేదు. ఎందుకంటే ఫెసిలిటీస్ మామూలుగానే ఉన్నాయి. మనకు స్టేట్ యూనివర్సిటీది ఫండింగ్ అంత పెద్దగా లేదు. సరే, మినిమం ఫెసిలిటీస్ అయితే మా పరిధిలో కల్పిస్తుంది. అంటే ఇప్పుడు హాస్టల్ చూసిందా మీరు? అక్కడ ఎట్లున్నది పరిస్థితి? అక్కడ హాస్టల్ చూడలేదు, కానీ ఒక హాల్ లాగా ఉంటుందంట. అందులో 10 మెంబర్స్ 12 మెంబర్స్ అంటున్నారు, కొందరేమో 8 మెంబర్స్ అంటున్నారు, కొందరేమో 6 మెంబర్స్ అంటున్నారు. అదేంది మాకు ఎలాంటి క్లారిటీ లేదు. అక్కడ ఒకటే వాష్రూమ్ ఉందంట. 10 మెంబర్స్కి ఒక వాష్రూమ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టూరంగా కాంపౌండ్ కూడా లేదు. ఇక్కడ కాంపౌండ్ ఉంటేనే ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి. అక్కడ కాంపౌండ్ లేదు, ఏం లేదు. ఎలా ఉంటామో మాకు అర్థం అవుతలేదు. ఇక్కడ నుంచి హాస్టల్ తరలిస్తా ఉంటున్నారు కదా, అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా? అక్కడ ఇక్కడ మేము అన్నందుకు ఇక్కడ నుంచి హాస్టల్ వేకెట్ అవుట్ చేసి వెళ్ళిపోవాలంటున్నారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేకుండా ఎలా వెళ్తాం? ఇక్కడ నుంచి సడన్ గా వెళ్ళమంటే ఎలా వెళ్తాం? వెళ్ళలేం కదా. అక్కడ పైప్ లైన్ లేదు, విండోస్ లేవు, అన్ని ఓపెన్ ఉన్నాయి. ఒక్క రూమ్ లో 30-20 మెంబర్స్ వేస్తున్నాం. మేము ఎట్లా సర్వైవ్ కాగలుగుతాం అలా వేస్తే? అదే చెప్తున్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళము. అన్ని ఫెసిలిటీస్ ఉండి పంపిస్తే మేము వెళ్తాం. 3 days అవుతుంది సార్ ఆ ట్యాప్ పని చేయక. ఈ 3 వాష్రూమ్స్లో వాటర్ రాక 3 days అవుతుంది. మళ్ళీ డోర్ పోయి కూడా 1 week అవుతుంది. ఎవరికి చెప్పినా అంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు సార్. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే అసలు ఈ వాష్రూమ్స్లో కూడా ఒక్కటే పని చేస్తుంది సరిగా. ఇది చెప్పి కూడా వారం రోజులు అవుతుంది, అయినా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ స్టోర్ అవుతున్నాయి సార్. వాటర్ అయితే మొత్తం పోవట్లేదు, మొత్తం స్టాగ్నేట్ అయిపోతున్నాయి. అట్లా చెప్పినా మీరే ప్రాబ్లం, మీదే అని మమ్మల్ని అంటున్నారు. కానీ వాళ్ళు వచ్చి చూద్దామని ఏది లేదు సార్. ఆ రోజు ఆ ఫ్యాన్ ఇన్సిడెంట్ అయినాక ఫ్యాన్ అయితే ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు వచ్చి నెక్స్ట్ డే వచ్చి చేస్తామంటున్నారు, కానీ చేసింది లేదు, ఏం లేదు సార్. ఇది సార్ పరిస్థితి ఇక్కడ. అంటే మీకు సఫిషియెంట్ వాటర్ వస్తాయమ్మా? సఫిషియెంట్గా రావు సార్. ఒక్క వాష్రూమ్లోనే వస్తాయి. అన్ని వాష్రూమ్లో అయితే అసలు కష్టం సార్. మొత్తం మీరు ఒకసారి చూడండి, ఆ సెకండ్ బాత్రూంలో మొత్తం వాటర్ స్టోరేజ్ అయి ఉన్నాయి సార్. మాకేమన్నా ఇంట్రెస్టా మేము ఇట్లా గొడవలు పడాలి, ధర్నాలు చేయాలనేది? మేము వచ్చేది ధర్నాలు చేయడానికి అయితే కాదు కదా సార్. ఇట్లుంది మా వాష్రూమ్స్ది. అంటే నిన్న మీరు ముఖ్యంగా ధర్నా చేసిన నేపథ్యం కనిపించింది కదా, నైట్ మీరు ఆందోళన విరమించారా? ఏం చెప్పారు ఆందోళన విరమించడానికి? ఆందోళన విరమించడానికి మీకు రూమ్కి 6 మంది వేస్తాం, సెక్యూరిటీ పెంచుతాం అన్నారు. ఇంకా ఏమని బెదిరించారు? మీరు ఇలానే చేశారంటే మీకు సర్టిఫికేట్స్ ఇవ్వము, మీరు మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ఎందుకు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోవడానికి మీరు ఫీజులు ఎందుకు కట్టించుకున్నారు? మీరు ఎందుకు సార్? మరి మీరు అవసరం లేదు కదా. మేము మా ఇండ్లలోనే ఉండి చదువుకునేటట్టయితే యూనివర్సిటీలకు ఎక్కడెక్కడి నుంచో వస్తాం. అక్కడ అంతంత దూరం నుంచి చిన్న ఊళ్ళో నుంచి వచ్చి చదువుకునేది ఎందుకు? మేము అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మేము చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అనే కదా సార్ మేము వచ్చేది. వాష్రూమ్స్ ఇట్లా ఉన్నాయి, రూమ్స్ అట్లా ఉన్నాయి, అయినా అడ్జస్ట్ అవుతున్నాం కూడా. కొన్ని ఫెసిలిటీస్ చేయమంటున్నాం. మీరు మరీ కంఫర్ట్గా అడగట్లేదు. మేము రిజిస్టర్ సార్ ఏమో చేస్తామమ్మా, ఈ రేపటి నుంచే పనులు స్టార్ట్ చేస్తామన్నారు. ఆ రోజు వాళ్ళు రాలే. మొన్న డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వచ్చారు. ఇంకా డ్రైనేజ్ అలానే ఉంది సార్. వాటర్ పోవట్లేదు. స్నానం చేసిన వాటర్ అక్కడనే స్టోర్ అవుతున్నాయి. ఎలా మేము ఉండేది? ఎలా స్నానాలు చేసుకునేది? మేము డిపార్ట్మెంట్కి వెళ్ళడం ఎప్పుడు? మేము చదువుకునేది ఎప్పుడు? ఇక్కడ హాస్టల్లోనే ఇన్ని ఇబ్బందులు ఉంటే మేము ఎప్పుడు చదువుకునేది సార్? ఏముంది సార్, మొత్తం అసలు ఏది క్లీన్గా ఉండదు సార్. ఒకసారి మీరు అది అక్కడ ట్యాంక్ అయితే ఓపెన్ చేసి చూడండి, దాంట్లో మొత్తం మురికే ఉంటుంది సార్. పాత్ర మాత్రం అట్లే ఉంటుంది. అయినా కానీ మేము ఆ వాటరే తాగాలి. మేము ఆ వాటర్ తాగి ఇప్పుడు అంటే ఎవరు బయట చెప్పుకోవట్లేదు. మీరు గమనిస్తే మాత్రానికి ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. అది అంటే మీరు ఇట్లా ప్రశ్నిస్తే ఇట్లా అడిగితే బెదిరిస్తున్నారమ్మా? అవును సార్. మేము ఏదైనా వాళ్ళని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. అది మా ప్రాబ్లం. ఏదైనా మేము చెప్పాలనుకున్నా కానీ మాకు భయం వేస్తుంది. వీళ్ళు ఏమైనా చేస్తారేమో. నిన్న నైట్ అయితే ఆయన సర్టిఫికెట్లు ఇయ్యాడు, మీ అకాడమిక్ మొత్తం 0 చేస్తా అని చెప్పిండు. ఆ భయం అయింది సార్. మరి ఏం చేస్తారో అని తెలియట్లేదు సార్. ఇప్పటికి బెదిరింపులు విద్యార్థులకు సంబంధించి అడగొద్దంట సార్. అట్లా ఆయన ఏం చెప్తున్నాడు, నాకైతే ఏ సంబంధం లేదు, నేను ఒక టీచర్ని, నన్ను అడగబాకండి అని అంటుండు. మీరే కదా సార్ ఇన్ఛార్జ్ అని మేము అడిగితే నాకు ఆ సంబంధం లేదు, మీరు వేరే వాళ్ళని అడుక్కోండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను ఒక టీచర్ని, మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదని మమ్మల్ని రివర్స్ అంటుండు సార్.
మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుతా ఉన్నారు, మీరు ఏ గ్రూప్, ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి? భద్రాచలం నుంచి వచ్చాను సార్. మేము ఎంఎస్సీ సెరికల్చర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇవి ఇక్కడ మొన్న రీసెంట్ గా ఫ్యాన్ పడ్డప్పుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చాలా చెప్పారు. సరేలే కొంచెమైనా టైం ఇద్దాం చేస్తారులే అని చూస్తుంటే ఒక్క ప్రోగ్రెస్ లేదు సార్. మొత్తం ఆ రోజు ఫ్యాన్ పడ్డది కాబట్టి వచ్చారు. అంతవరకు మేము వచ్చి ఇప్పుడు 6 months అవుతుంది. అప్పటి వరకు ఎవ్వరు ఒక్కళ్ళు రాలేదు. మొన్న ఫ్యాన్ పడ్డ ఇన్సిడెంట్ నుంచి అప్పుడు ఒక్క రోజు వచ్చారు. మేము అడిగితే మేము వస్తున్నాము అన్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అన్ని చూపించాం. పైకి ఎక్కించి వాటర్ ట్యాంక్ చూపించాం. వాటర్ ట్యాంక్ ఎంత పాకురు ఉందంటే పాకు అంతుంది. మళ్ళీ ప్లాస్టిక్ కవర్స్, బ్యాంగిల్స్ అన్ని ముక్కలు అయ్యి అందులో ఉన్నాయట. మేము సార్ని ఎక్కేదాకా వదిలిపెట్టలేదు. సార్ ఎక్కి చూసారు. మేము అన్ని క్లీన్ చేపిస్తామన్నారు. లేదు వాష్రూమ్స్ అయినా చేపిస్తామన్నారు. వాష్రూమ్స్ కూడా చేపించలేదు. అయినా మేము అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. మళ్ళీ నిన్న అది అయ్యేంత వరకు వచ్చారు. ఆయన నైట్ కూడా ఆయన వచ్చేంత వరకు మేము కదలమని చెప్పినాం. ఆయన హైదరాబాద్లో ఉన్నారు అనేసి అన్నారు. ఆయన మేము రావట్లేదని ఆయన వచ్చేంత వరకు అక్కడే కూర్చుంటామన్నామని చెప్తే అప్పుడు వితిన్ 5 minutes వచ్చారు. హైదరాబాద్లో ఉన్న ఆయన వితిన్ 5 minutes ఎట్లా వస్తారు సార్? అప్పటికప్పుడు ఎట్లా వస్తాడు? అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మళ్ళీ సార్ని అడిగితే మాకేం సంబంధం లేదు, జీరో అకాడమిక్ చేసేస్తాం, అసలు అందరు వెళ్ళిపోండి, అసలు ఎవరు ఉండకండి అనేసి అంటున్నారు. ఏదైనా స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగితే మాత్రం దానికి ఆన్సర్ ఉండదు. మాకు అది చేస్తాం ఇది చేస్తాం అన్ని చెప్తున్నారు. ఇంతవరకు ఏది చేయలేదు. అయినా మేము అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా బాగాలేవు. ఇక్కడ వాటర్ ఎప్పుడు వస్తాయో తెలియదు. సార్ వాళ్ళే అంటున్నారు ఇది మేమున్నప్పుడు బిల్డింగ్, ఇది మేమున్నప్పుడు ఫ్యాన్స్, ఇప్పుడు అవన్నీ మేమున్నప్పుడు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు సార్ చదువుకుంది, మేము ఎప్పుడు సార్? ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వాళ్ళ స్టడీకి మా స్టడీకి? అయితే మీ తోటి స్టూడెంట్ మీద నిన్న ఆ పెచ్చులు పడి ఉంటే ఏంటి పరిస్థితి అమ్మా? అదే సార్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆమె జస్ట్ బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె తల పగడము ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగేది. ఇంకా లోపల ఎవ్వరు లేరు కాబట్టి బతికి అందరూ సేఫ్ అయ్యారు. కానీ అదే అక్కడ ఒక పరిస్థితి ఉండే ఎట్లా సార్? కానీ ఇవేం పట్టించుకోలేదు. మేము అప్పుడే చూపించినాం. ఫస్ట్ టైం ఫ్యాన్ పడ్డప్పుడు వచ్చినప్పుడు అన్ని తిప్పి చూపించినాం. అన్ని చేస్తామన్నారు కానీ ఏ ప్రోగ్రెస్ లేదు. నేను ఎంఎస్సీ సెరికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. దేంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చదువుకోవడానికి వచ్చాం సార్ ఇక్కడికి. మేము ప్రతి ప్రాబ్లమ్ని వాళ్ళకి రేజ్ చేసుకుంటా చూపిస్తూ వాళ్ళు మేము రేజ్ చేస్తేనే సార్ వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేది. హాస్టల్ మెయింటైన్ చేస్తున్నామంటే అందులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, పిల్లలు అసలు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన మినిమం కామన్ సెన్స్ వాళ్ళకు ఉన్నారు కదా సార్. మేము వెళ్ళి ధర్నాలు చేయాలంటే మేము వెళ్ళి చెప్తే తప్పించి వాళ్ళు వచ్చి చూడాలంట చేయాలంట. అట్లెందుకు సార్? అట్లాంటప్పుడు ఫీజులు ఎందుకు కట్టించుకున్నారు, మమ్మల్ని ఎందుకు జాయిన్ చేసుకున్నారు సార్? ఏం పని లేకనా సార్ మేము వచ్చింది? చదువుకోవడానికే కదా. ప్రతిదాన్ని మేమే రేజ్ చేసుకో, ప్రాబ్లమ్స్ అని మేమే రేజ్ చేసుకోవాలి. వాటిని సాల్వ్ కాకపోయినా ప్రాబ్లమ్స్ అని మేము ఫేస్ చేసుకోవాలంట. వాళ్ళైతే వచ్చి రెస్పాండ్ అవ్వరు, అన్ని ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేయరంట సార్. అలాంటప్పుడు మనీ కట్టించుకునేటప్పుడు ఫీజులు కట్టించుకున్నప్పుడు కరెక్ట్గా టైంకి కట్టించుకుంటారు. టైంకి కట్టకపోతేనే మేము వెకెట్ చేసి వెళ్ళిపోమని చెప్తారు. అదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా అంతే ఫాస్ట్గా చేయాలి కదా సార్. ఫీజు కట్టించుకునేటప్పుడు నా ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఎందుకున్నారు సార్ వాళ్ళకి? అట్లాంటప్పుడు అధికారంలో ఉండడం ఎందుకు సార్? రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళకి చేతగానప్పుడు వెళ్ళిపోవాలి. అట్లాంటప్పుడు ఎందుకు ఉండాలి? ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ సార్. కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చినా చెప్పినా వచ్చి చేయరు. మొన్న అమ్మాయికి ఫ్యాన్ పడ్డ తర్వాత 13 పడ్డాయి సార్ కుట్లు. ఆ కుట్లు కనీసం వెళ్ళి అన్నారు కదా, మేము వెళ్ళి చూసాము మా అమ్మాయిని బాగానే ఉందన్నారు. 13 కుట్లు పడ్డాయి అంటే ఏ లోతులో దిగుంటుంది సార్ హెడ్కి. ఇంకొంచెం గట్టిగా తగలేదంటే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది సార్? నిన్న అమ్మాయి పడేది ఉంటే పెచ్చులు కనుక తన బాడీ మీద పడేది ఉంటే స్పాట్ డెడ్ అవుతుంది సార్. ఎంత వెయిట్ ఉంటే మీకే చెప్పండి. సిమెంట్ ఇంకా ఐరన్ కూడా పడిపోయింది కిందికి. అది ఎలా ఉంటుంది సార్ మీరే చెప్పండి. వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా, వాళ్ళ పిల్లల్ని ఇదే పరిస్థితిలో ఉంచుతారంటనా సార్? ఇది మొత్తంగా కాకతీయ యూనివర్సిటీలో సమస్యల వలయంలో కాకతీయ యూనివర్సిటీ ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. గతంలో అంటే గత వారం క్రితమే ఒక విద్యార్థిని పైన ఫ్యాన్ కూలిపోయిన నేపథ్యం, ఆ ఘటనలో అమ్మాయి తీవ్రంగా గాయపడిన నేపథ్యం, ఆ తర్వాత నిన్న పెచ్చులు ఊడిపడిన ఘటనలో విద్యార్థిని కాస్త పక్కన ఉంది కాబట్టి ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆ పెచ్చులు కనుక అమ్మాయి మీద పడితే ఇవాళ కాకతీయ యూనివర్సిటీ మరో రణరంగంగా మారేదని మాత్రం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులంతా కూడా తమ సమస్యలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే భోజనం చేసి వస్తున్నటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా మీరు ప్లేట్ కూడా కడుక్కోలేదు, చేయి కడుక్కోలేదు, ఏది పరిస్థితి? అది వాటర్ లేకు. ఇది సాటర్డే, ఈరోజు పవర్ ఉండే. యాక్చువల్గా సెకండ్ సాటర్డే యూనివర్సిటీ అంతా ఉండదండి పవర్. వాస్తవం ఆల్టర్నేట్ ఏదో ఒకటి అరేంజ్ అయితే చేయాలి కదా. ప్లేట్ కడుక్కోవడానికి కడుక్కోకుండానే ఇప్పుడు కడుక్కోకుండానే తినేసి వచ్చినాం. తర్వాత కూడా కడుక్కోకపోతే ఇదేంది? ఇప్పుడు అంతమంది ఆడపిల్లలు మ్యాక్సిమం చిన్న చిన్న యాక్సెసరీ నీడ్స్ ఉంటాయి కదా, ఎట్లా వెళ్తాం మేము?
అసలు లేదు. ఇప్పుడు అక్కడ ఆ మెస్లో ఇప్పుడు అమ్మాయిలు తింటూ ఆడకు ఇంత పెద్ద పాము వచ్చి ఇంత కేర్లెస్ ఉండకపోతే ఎట్లండి? ఇది యూనివర్సిటీ చెప్పుకోవడానికి ఇంత పెద్ద కాకతీయ యూనివర్సిటీ ఏముంది లోపల అంటే ఏం లేదు. అసలు వాటర్ లేవు, కనీసం ట్యాంకర్లన్నా తెప్పియచ్చు. మార్నింగ్ అప్పుడెప్పుడో 9కి పోయింది కరెంట్, ఇంతసేపటి దాకా వాటర్ లేవు. అట్లీస్ట్ ఒక 2 ట్యాంకర్లు లేకపోతే తిన్న ప్లేట్లనే కడుక్కుంటాం. అసలు రెస్ట్ రూమ్స్ పోదామన్నా వాటర్ లేవు. ఏం చేస్తాం ఆడపిల్లలు? మేము ఎట్లుంటుంది? బాయ్స్ అంటే మేము ఎట్టెళ్తాం? మా పరిస్థితి ఏంది? మీరు చెప్పండి అమ్మ, ఏంది ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాం? సమస్యలు 1, 2 అని అయితే కాదు, ఖచ్చితంగా సమస్యలు చాలా ఉన్నాయి. వాటర్ సరిగ్గా ఉండవు, బ్లాక్స్ సరిగ్గా ఉండవు, ఎక్కువ స్టూడెంట్స్ని తీసుకోవడం, హాస్టల్ ఫెసిలిటీ తక్కువ ఉన్నా కానీ స్టూడెంట్స్ని ఎక్కువ తీసుకుంటున్నారు. మనీ కోసం ఆశపడి పిల్లల జీవితాలు ఎందుకు ఖరాబ్ చేయడం? ఎంతవరకు ఉన్నదో అంతవరకే కదా మీరు చేస్తే ఇలాంటి ఇబ్బందులు వచ్చేటివి కావు కదా. ఇప్పుడు వాటర్ లేవు, అక్కడ తిన్నాక ఇక్కడే పడేస్తారు. ప్లేట్స్ ఎట్లా కడుక్కుంటారు? సరే ప్లేట్స్ సెకండరీ, ఆడపిల్లలు ఎట్లుంటారు? సరే అబ్బాయిలు ఎట్టన్నా ఉంటారు కానీ ఆడపిల్లల పరిస్థితి ఏంది? ఎవరు ఆలోచించాలి? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ఏదో ఇంటి దగ్గర ఇబ్బందులు ఉంటాయని ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఇంకా ఎవరికి చెప్పుకుంటారు? ఫుడ్ ఎట్లుంటుందమ్మా ఇక్కడ? ఫుడ్ మరీ అంత బాగుండదు. ఇప్పుడు సాంబార్ మొత్తం మాడిపోయింది, ఇంకా తినలేకపోతే అందరు రివ్యూ చెప్తా నేను నిన్న మొత్తం మాడిపోయింది. స్మెల్ మొత్తం మాడు వాసన వస్తుంది. అంటే ఇప్పుడు వంకాయ, సోరకాయ, బెండకాయ రిపీటెడ్గా ఉంటాయి. అంటే మెనూ ప్రకారం ఉంటుందమ్మా భోజనం? మెనూ అంటే 100% మెనూ ప్రకారం ఉంటుందని అయితే చెప్పాలి. మీరు ఏం చెప్తారమ్మా, ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇంకా హాస్టల్లో? అంటే ఫుడ్ ఆ ఒక్క హాస్టలే కాదు, ఇవి క్వార్టర్స్ ఇచ్చేయే కాదు, మాకు క్వార్టర్స్ ఇచ్చారు. అసలు మేము పెట్టుకునేటప్పుడు క్వార్టర్స్ అని చెప్పారు. హాస్టల్ యూనివర్సిటీ అంటే మనం ఏమనుకుంటాం, కొంచెం మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటికాడ చదువుకోలేము కాబట్టి యూనివర్సిటీకి రావాలనుకుంటారు. కానీ మాకు క్వార్టర్స్ ఇచ్చారు. మొన్న ఒక అమ్మాయి కాళ్ళకి పాము చుట్టుకుంది. ఒకవేళ కరిచిందే అనుకో, మా పేరెంట్స్ ఏమనుకుంటారు, మా అమ్మాయి మంచిగా చదువుతుంది, ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అవుతుంది అనుకుంటారు. కానీ రేపు పొద్దున ఫోన్ చేసి మీ పాప లేదంటే ఏమనుకుంటారు వాళ్ళు? అంటే క్వార్టర్స్ ఇవ్వద్దు, క్వార్టర్స్ ఇచ్చారు, 2 డేస్లో ఇవి ఇస్తా అన్నారు. 2 డేస్ పోయింది, 3 డేస్ పోయింది, 5 డేస్ పోయింది, 10 డేస్ అయింది. అవి షిఫ్ట్ చేసేది లేదు, ఏం లేదు. అది ఫుడ్ ఎట్లుంటుందమ్మా ఇక్కడ? ఫుడ్ ఏం బాగోదు. తిందామంటే ఓసారి కర్రీస్ బాగా అండరు, ఓసారి ఏమో రైస్ బాగోదు. సో ఇక అప్పుడప్పుడు అడ్జస్ట్ అయిపోయి తింటాం. అయితే మేము బీఎడ్ కాబట్టి డైలీ టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. మా ఆఫ్టర్నూన్ లంచ్ మాకు మార్నింగ్ పెట్టడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. మా హాస్టల్స్ కూడా చూడండి చాలా దారుణంగా ఉంటాయి. ఫుడ్, వాటర్ ఫెసిలిటీ కావచ్చు. మొన్న ఒక అమ్మాయికి మా దాంట్లోనే పాము చుట్టుకుంది, మొన్న రీసెంట్గా 2 డేస్ అవుతుంది. దాని గురించి మేము ధర్నా చేసినాం. ఇంతవరకు హాస్టల్ చేంజ్ చేస్తా అని మాకు రిజిస్టర్స్ 2 డేస్ టైం ఇచ్చిండు. 2 డేస్ అయిపోయింది ఇయర్తో, ఇంకా మాకు హాస్టల్ అనేది చేంజ్ చేయలేదు. ఇది ఫెసిలిటీ ఇక్కడ ఏది బాగుండదు. ఇది కూడా చెత్త మొన్నట్లా క్లీన్ చేస్తారు. ఇది బెడ్స్ ఫెసిలిటీస్ చెప్పుకోవడానికి కేయు, కానీ లోపల మాత్రం చూస్తే నీళ్ళు ఏం లేదు, ఫేస్ లేవు. మీరు ఒకవేళ క్వశ్చన్ చేసినా కూడా మిమ్మల్ని బెదిరిస్తారట, ఏంది పరిస్థితి? వాళ్ళు బెదిరించినా వాళ్ళు ఏమన్నా బెదిరించని కానీ నిజమేందనేది తెలుస్తూ ఉంటది కదా. ఇంకొకటి వాళ్ళు ఎప్పుడైతే స్ట్రెంత్, సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళని హాస్టల్ ఇస్తున్నారో, ఎంత స్ట్రెంత్ ఎప్పుడైతే పెంచుతున్నారో అప్పుడు వాళ్ళకి ఫండ్ కూడా ఎక్కువ వస్తుంది కదా. ఫీ పే చేస్తున్నారు. సెల్ఫ్ ఫినాన్స్ అప్పుడు మినిమం రియంబర్స్మెంట్ వాళ్ళకి రాదు, వాళ్ళు పే చేస్తారు. వాళ్ళ ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెంత్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్ వాళ్ళు చేయడానికి చేయాలి. వాళ్ళందరూ పే చేసే ఫీ ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? నార్మల్గా ఉన్నప్పుడు లేదు. వాళ్ళందరూ అంతమంది జనాభా పెరుగుతున్నప్పుడు అంతమంది జనాభా పే చేసే ఫీ ఏం చేస్తున్నారు వీళ్ళు? అది అక్కడ ఎక్కడ ఉంది వీళ్ళ డెవలప్మెంట్? ఆ మనీ ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? నువ్వు ఎక్కడో సబ్ క్యాంపస్ ని ఫెసిలిటీ ఇచ్చినప్పుడు, నువ్వు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ పే చేసే ఫీ అయితే ఉంటది కదా. ఒక జనాభా పెరిగిందనుకో వాళ్ళ మనీ కూడా నువ్వు తీసుకుంటున్నావు. దాంతోనైనా నువ్వు డెవలప్మెంట్ చేయాలి. అది అందుకనే కదా ఈ ప్లేట్లు ఇది అందితే ఇదంతా ఎందుకు చెప్తాము? ఎవరైనా మినిమం ఉందంటారు, అది దాటితేనే ఒక ఏజ్ ఆఫ్ ఒక దాటితేనే కదా మేము ఇది ప్రాబ్లం ఉందని చెప్పేది. మాక్సిమం ఆడపిల్లలు బయటికి చెప్పడానికి ఎంత అయినా ఓర్చుకుంటాం. ఇది హాస్టల్లే కదా, ఇది మన ఇల్లే కదా. ఎప్పుడు ఇట్లా రావడానికి రీజన్ అది బియాండ్ లిమిట్స్ అయినప్పుడే వస్తాం. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారని అయితే వాళ్ళ మాటల్లో తెలుస్తూ ఉంది. ప్లేట్స్ అంటే వాళ్ళు తినేటువంటి ప్లేట్లు కడుక్కోవడానికి కూడా వాళ్ళకి వాళ్ళ వాటర్ అందుబాటులో లేని సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ వాళ్ళు చెయ్యి ప్లేట్ 2 కూడా కడుక్కోలేదు. దాంతోపాటు వాళ్ళకు అమ్మాయిలు కాబట్టి బాత్రూమ్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ మినిమం ఫెసిలిటీ వాటర్ కూడా లేవని చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్ వద్ద ఉన్నాము. మనం మెనూ కార్డు కూడా చూద్దాం. ఇది అంతా కూడా
అది దాన్ని మెనూ చార్ట్ ప్రకారం పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఆ మెనూలో ఉన్నటువంటి భోజనం కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఇవేవి సరిగా ఉండవు అనేది ఇక్కడ చెప్పినటువంటి విద్యార్థుల మాటగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో సండే రోజు నాన్ వెజ్ చికెన్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మధ్యలో ఎగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఫ్రైడే రోజు ఎగ్ మనకు కనిపిస్తూ ఉంది, దాంతోపాటు వెడ్నెస్డే ఎగ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేని సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. నాణ్యమైన భోజనం కూడా పెట్టరని చెప్పి విద్యార్థుల నుంచి మనకు వినిపించే మాట. ఇంతకుముందు ఒక విద్యార్థిని వెళ్తూ ఆమె భోజనం తీసుకెళ్తున్న నేపథ్యము, ఆమె సరిగా భోజనం ఉండదని ఆమె చెప్పిన నేపథ్యము, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేక ఏదైతే వాళ్ళ ప్లేట్లు కూడా కడుక్కోలేని సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఆ భోజనం చేస్తున్న నేపథ్యం, వాళ్ళందరినీ ఒకసారి అడుగుదాం. అమ్మ ఎట్లుంటుంది అమ్మ ఇక్కడ భోజనం? అమ్మ బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఇవాళ వంకాయ అసలు టేస్ట్ బాగాలేదు, అది కొంచెం డిఫరెంట్ ఉంది, చేదు ఉన్నాయి. సాంబార్ అంతా పొగ ఉన్నది. ఇక మజ్జిగ అంటే తెలుసు కదా, వాటర్ లాగానే ఉంటుంది. ఇవాళ అస్సలు బాగాలేదు. ఏ రోజు బాగుండదు ఫుడ్. ఇక్కడ రైస్ అసలు మంచి కుక్ అవ్వదు, టైంకి ఉండదు. కానీ ఇన్ టైంలో పెట్టారు, కానీ టైంకి మాత్రం క్లోజ్ చేస్తారు మెస్. అది విద్యార్థులు చెప్పే మాట, నాణ్యంగా భోజనం ఉండదని విద్యార్థులు అంతా చెప్తా ఉన్నారు. మనం అన్నం కూడా చూసినట్టయితే రంగు మారిన బియ్యంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. రంగు మారిన బియ్యాన్ని వండి వీళ్ళకు వడ్డిస్తున్న నేపథ్యము, అంటే నాణ్యమైన బియ్యాన్ని కూడా ఇక్కడ ఉపయోగించని నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఏ క్వాలిటీ రైస్ వాడాల్సిన స్థానంలో దానికంటే నాసిరకం బియ్యం వాడుతున్నారు. నాసిరకం బియ్యంతో ఇక్కడ అన్నం వండి పెడుతున్నారు అనేది మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఈ విద్యార్థులంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆహారం విషయంలో, ఇక్కడ పెట్టేటువంటి ఆహారం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. ఏంది ఇక్కడ భోజనం గురించి ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా అధికారులకు ఫిర్యాదు చేస్తారా? వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం వస్తుంది? వారానికి 2-3 సార్లు మా యూనివర్సిటీ అధికారులకు ఫుడ్ బాగాలేదు, హాస్టల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ తూతూ మంత్రంగా వాళ్ళు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఏ రోజు కూడా విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి ఏ రోజు కూడా యూనివర్సిటీ అధికారులు చూసిన పాపన పోలేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు చూసిన మెస్సు బాగాలేదు, కర్రీస్ బాగుండవు, టేస్ట్ ఉండవు, ఫుడ్ మెత్తగా ఉంటుంది, వాటర్ సమస్య ఉండదు. ఇక్కడ అన్ని పెరుగు ఉంటుంది, పాలు ఉండదు. నైట్ అయితే ఇక వాళ్ళు ఇష్టరాజ్యంగా వండి పెట్టడం. ఏమన్నా అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, మేము గిట్లే వండుతామని చెప్పి దాటి చేసే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతోమంది విద్యార్థి నిరుద్యోగులకు అండగా తోడుగా ఉంటారని చెప్పి అప్పుడు సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే విద్యార్థుల పక్షాన్ని, నిరుద్యోగుల పక్షాన ఉండాలి. ప్రధానంగా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పైన మీరు స్పందించాలి, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, విద్యారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలి, డిపార్ట్మెంట్లో సమస్య పరిశీలించాలి, రెగ్యులర్ వీసీని నియమించాలి. మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ కరెంట్ లేదు, ఇంత చీకట్లో ఎట్లా తింటారు భోజనం? వాస్తవానికి వేమన చెప్పినట్టు ఎలుకతోలు వచ్చి ఎన్ని నెలలు రాకి 40 తెలుపు కాదన్నట్టు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా యూనివర్సిటీ అధికారులకు నిర్లక్ష్యం దూరం తప్ప ఈ మెస్సు మారేది, మెస్ పద్ధతులు మారవి, అన్నం మారేది, కర్రీస్ మారేది, రుచి మారేది. ఇది పూర్తిగా యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం. హాస్టల్ డైరెక్టర్ కానీ, రిజిస్టర్ కానీ, వీసీ కానీ. అదేవిధంగా కరెంటు అంటే రాష్ట్రంలో నిమిషపాటు కూడా కరెంటు పోదా అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కరెంట్ ఎందుకు పోయిందని అడుగుతా ఉన్నాను. వీళ్ళు కరెంట్లో వీళ్ళు చెమటలను కారుతూ ఉంటే ఇక్కడ తినాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొన్నా ఉన్నది. ఇక్కడ వాటర్ ఇక్కడ బయట చూసుకున్న అక్కడ పరిసరాలు చాలా దారుణంగా ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇన్ఛార్జ్ వీసీ వాకటి కారణ గారిని ఈ మెస్సును పూర్తిగా దీన్ని పటిష్టం చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ అధికారులు ఏదో తూతూ మంత్రంగానే వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కెపాసిటీని మించి కూడా పిల్లలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కామన్ మెస్సు, అంటే అమ్మాయిలకు పూర్తిగా ఇది కామన్ మెస్సు. ఇందులో కూడా కూకునే సీటింగ్ కెపాసిటీకి మించి కూడా పిల్లలు కూకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఒక మెనూను కరెక్ట్గా ఫాలో గారు. నెక్స్ట్ ఆ పిల్లలు ఇక్కడ ఎస్ఎఫ్సి విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు, అన్ని పద్మాక్షి హాస్టల్ విద్యార్థులు తినడం వల్ల సీటింగ్ కెపాసిటీ తోటి ఇక్కడ ప్రాబ్లం ఏర్పడుతుంది. దాని తర్వాత ఇదే మెస్లో కూడా నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ మెస్సును ప్రక్షాళన చేసి ఈ అమ్మాయిలకు కొత్త మెస్సు కట్టించి వాళ్ళకు పూర్తి న్యాయం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ లేని పక్షంలో ఏబిఎస్ఎఫ్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షునిగా ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరసన కార్యక్రమాలతో, ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి పోరాడతానని తెలియజేస్తుంది.
ఇది మొత్తంగా చూస్తే కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు తిష్టవేశాయని చెప్పుకోవాల్సిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఆహారం పెట్టే మెస్సు కూడా సరిగా లేదు. ఇక్కడ చాలా దుర్వాసన వస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అధికారులను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా అనేది ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి కూడా జవాబు రాబట్టే ప్రయత్నం చేద్దాం. కాంపౌండ్ వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకున్నాము. కాంపౌండ్ వాల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. కాంపౌండ్ వాల్ అన్నది ఏదైతే ఉన్నదో కాంపౌండ్ వాల్ అన్నది ఆల్రెడీ శాంక్షన్ అయింది. మనకి అది కట్టడానికి కొంచెం టైం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మేము తీసుకున్న యాక్షన్ ఏదైతే ఉన్నదో ఫెన్సింగ్ ఒకటి వస్తుంది, వైర్ ఫెన్సింగ్ అన్నది అది సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోతుంది. మనతో పాటు రిజిస్టర్ గారు సార్, అనేక సమస్యలు ఇక్కడ తిష్టవేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ హాస్టల్కి సంబంధించిన పెచ్చులుడిపోయిన ఘటనకు సంబంధించి కావచ్చు, ఇక్కడ సమస్యలను ఎట్లా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్? అతి తొందరగా ఒక పైప్ లైన్ ఇక్కడ అవసరం ఉంది, డ్రైనేజ్ పైప్ లైన్, అది కూడా స్టార్ట్ చేస్తాము. తర్వాత కాంపౌండ్ వాళ్ళకి కూడా మనం ప్రయత్నం చేస్తాము. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.